హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితమవుతుందన్నారు. చెరువులు, పార్కులు, నాలాల కబ్జాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. మీడియాతో చిట్చాట్ చేసిన సీఎం ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు. చెరువులు కబ్జా చేసింది ఎంతటి వారైనా ఎవ్వరిని వదిలిపెట్టబోమన్నారు రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. జంట జలాశయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు ఆయన. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో తన కుటుంబ సభ్యులు, బంధువుల కట్టడాలుంటే వివరాలు ఇవ్వాలని, వాటిని తానే దగ్గరుండి కూల్చివేస్తానన్నారు సీఎం రేవంత్. కేటీఆర్ ఫామ్ హౌస్ లీజ్ తీసుకున్న విషయం ఎన్నికల అఫిడవిట్లో చూపించారా? చూపించకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీని కేటీఆర్ ఎలా తీసుకుంటారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితమవుతుంది అన్నారు. చెరువులు, పార్కులు, నాలాల కబ్జాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. మీడియాతో చిట్చాట్ చేసిన సీఎం ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. చెరువులు కబ్జా చేసింది ఎంతటి వారైనా ఎవ్వరిని వదిలిపెట్టబోమన్నారు రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. జంట జలాశయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో తన కుటుంబ సభ్యులు, బంధువుల కట్టడాలుంటే వివరాలు ఇవ్వాలని, వాటిని తానే దగ్గరుండి కూల్చివేస్తానన్నారు సీఎం రేవంత్. కేటీఆర్ ఫామ్ హౌస్ లీజ్ తీసుకున్న విషయం ఎన్నికల అఫిడవిట్లో చూపించారా? చూపించకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీని కేటీఆర్ ఎలా తీసుకుంటారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన హైడ్రాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక అంశాలను మీడియాతో ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు సెక్రటేరియట్ లో భూమి పూజ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన చిట్చాట్ లో భాగంగా హైడ్రాకు సంబంధించి చాలా విషయాలను చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం హైడ్రా అనేది కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే పరిశ్రమ చేసినట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే హైడ్రాకు వస్తున్న స్పందన చూసి వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, కింది స్థాయి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. కానీ ప్రస్తుతానికి హైదరాబాద్ కు మాత్రమే హైడ్రాను పరిమితం చేసినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇవే కాకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి, ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలని, కబ్జా చేసిన వారు ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పేసి ఆయన హెచ్చరించారు. అందులో భాగంగానే ప్రస్తుతం హైడ్రా మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుకు సంబంధించిన ఫామ్ హౌస్ ను కూడా మొదటగా కూలగొట్టిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, రేవంత్ రెడ్డి బంధువులు కావచ్చు, ఎవరున్నా కానీ, ఎవరైనా ఎస్టీఎల్ పరిధిలో కానీ, బఫర్ జోన్ పరిధిలో కానీ, లేదా అక్రమంగా నిర్మాణాలు చేస్తే వాటి వివరాలు ఇస్తే తానే దగ్గరుండి కూల్చివేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయానికి సంబంధించి గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ప్రస్తుతం కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ కు సంబంధించి కూడా నిన్న ఇరిగేషన్ శాఖ అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టారు. వారు మొత్తం ఆ భూములను కొలిసి వాటి ఎంత వరకు అక్రమాలు జరిగాయనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కేటీఆర్ ఈ విషయాన్ని ఆయన అఫిడవిట్ లో పొందుపరిచారా లేదా, పొందుపరచకపోతే ఎందుకు పొందుపరచలేదు, పొందుపరచని విషయాన్ని ఖచ్చితంగా న్యాయస్థానాల్లో సవాల్ చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే గతంలో కేటీఆర్ చెప్పిన విషయం ప్రకారం అది తన ఫ్రెండ్ కు సంబంధించిన ఫామ్ హౌస్, తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ తాను లీజుకి తీసుకొని వస్తున్నానని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. కాబట్టి ఒకవేళ
అక్రమ నిర్మాణంగా భావిస్తున్న ఈ ఫామ్ హౌస్ ను కేటీఆర్ ఎందుకు అక్రమ నిర్మాణంలో ఉంటున్నారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ఈ విషయానికి సంబంధించి ఇదే కాకుండా చాలా అంశాల మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హైడ్రా అనేది ఖచ్చితంగా ఎంతటి వారైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జలాశయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రిగా తన మీద ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటుగా ఇతర అంటే ఎస్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువుల అదేవిధంగా నాలాలకు సంబంధించి అక్కడ కఠిన అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వివరాలను తాము సేకరిస్తున్నామని ఇందుకు సంబంధించి అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇదే కాకుండా నాలాల ఆక్రమణ ఫస్ట్ ఎస్టీఎల్ పరిధి, ఆ తర్వాత బఫర్ జోన్ పరిధి, ఆ తర్వాత పార్కులు నాలాలు కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నిర్మాణాలు ప్రజాప్రతినిధులున్నా ఎంతటి పెద్దవాళ్ళు వారిని ఉపేక్షించేది లేదని చెప్పేసి. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధీర్. హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం అవుతుంది అన్నారు రేవంత్ రెడ్డి. చెరువులు, పార్కులు, నాలాల కబ్జాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కానీ జీవో నెంబర్ 99 ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ బయట కూడా అంటే దాదాపుగా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలన్నీ కూడా ఔటర్ రింగ్ ఈ హైడ్రా పరిధిలోనే ఉంటాయి. అంటే ఇప్పుడు హైడ్రా పరిధి చాలా పెద్దగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎఫ్టీఎల్ పరిధికి మించి ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన వారు కావచ్చు, అదేవిధంగా బఫర్ జోన్లో కట్టిన వాళ్ళు, నాలాలు, పార్కులు ఆక్రమించి నిర్మాణాలు చేసిన ఎవరిని కూడా ఉపేక్షించబోమని చెప్పేసి చెప్తూనే హైడ్రాకి సంబంధించి చాలా కీలక అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం ఇటు ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం కొన్ని కాలేజీలు ఇటు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, కొన్ని ఫామ్ హౌజులు పూర్తిగా చెరువులో కట్టిన ఫామ్ హౌజులు ఉన్నాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్ పేరుతో సేవ పేరుతోటి కొంతమంది అక్రమ నిర్మాణాలను చెరువులో చేపట్టారు. ఉదాహరణకు ఎంఐఎంకి సంబంధించిన నేతలు కొంతమంది చెరువులోనే ఇటు కాలేజీలు నిర్మించారని చెప్పేసి ఇటీవల ప్రచారం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి ఏమైనా ఎగ్జామ్షన్ ఇవ్వబోతున్నారని చెప్పేసి మీడియా అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి చాలా సూటిగా సమాధానం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క అక్రమ కట్టడాన్ని ఉపేక్షించేది లేదు. ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొంత సమయం అయితే హైడ్రా ఇస్తున్నట్టుగా కూడా తన దృష్టికి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అట్లా అని చెప్పేసి వాటిని ఉపేక్షించినట్టు కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో అంటే హైడ్రా అధికారి రంగనాథ్ చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఎవరైతే చెరువులో నిర్మాణాలు చేపట్టి అందులో విద్యా సంబంధితమైన వ్యాపారాలు చేస్తున్నారో, విద్యకు సంబంధించి సంస్థలు నెలకొల్పారో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నెలకొల్పారో వారంతటా వారు కూలగొట్టుకుంటేనే మంచిది. లేదంటే తాము రంగంలో దిగితే పూర్తి స్థాయిలో నిలబట్టం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది విద్యార్థులకు ఇబ్బంది, సదరు వ్యాపారులకు కావచ్చు, వారు సదరు సంస్థలకు యజమానులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి రంగనాథ్ చెప్పినట్టుగా తన దృష్టికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ విద్యా సంస్థ ఉందా, లేకపోతే వ్యాపార సంస్థ ఉందా, ఫామ్ హౌస్ ఉందా, అవన్నీ ఏవి కూడా చూడదు. ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులుగా అక్కడ చెరువుల్లో కావచ్చు, కుంటల్లో కావచ్చు, లేకపోతే చెరువు శిఖం భూముల్లో ఎవరైతే నిర్మాణాలు చేశారో అట్టి నిర్మాణాలను పూర్తి స్థాయిలో తొలగించాలని చెప్పేసి తాను ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే కాకుండా ఇటు చెరువులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం చెరువులు హైదరాబాద్లో ఒకప్పుడు కొన్ని వందల వేల చెరువులు ఉండేటివి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో వందల వేల చెరువులు ఉండే. ఆ చెరువులన్నీ కూడా ఈ రాను కుషించుకుపోవడం జరిగింది. వాటిని అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పూర్తి స్థాయిలో వాటి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో నీరంతా ఎక్కడికి పోలేక ఆ నీరంతా కూడా రోడ్ల మీకు వస్తుంది. తద్వారా నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. హైదరాబాద్లో వర్షం పడితే చాలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ కావడానికి కారణం కూడా ఈ చెరువుల్లో అక్రమ నిర్మాణాలే. కాబట్టి ఈ అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితితో సహించేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. రఫీక్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధీర్. రైట్, అది హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం అవుతుంది అన్నారు రేవంత్ రెడ్డి.